హలో, ఎవరు? నీ చావుని. ఏంది నువ్వు మాట్లాడేది? దాబా దగ్గర నీ కూతురు మీద అటాక్ చేసింది మేమే. ఆడెవడో అడ్డుపడితే బతుకు బయటపడింది. ఈసారి ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేడురా. కరెక్ట్ గా ఇంకో గంటలో నిన్ను చంపుతాం. హలో హలో, ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, పెద్దమ్మాయి వెళ్ళిపోయినది కదా. కూతురు అప్పగింతల తర్వాత బాధతో కన్నీళ్ళు రావాలి కానీ టెన్షన్తో చెమటలు కాదు. ఏమైందో చెప్పండి. బిజినెస్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్? దాబాలో ఆకర్షణ మీద జరిగిన అటాక్ చిన్న డిస్టర్బెన్స్ కాదు. బంధువులతో ఉండాల్సిన పెళ్లి బాడీగార్డ్స్తో నిండిందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు. ఒక్క ఫోన్ కాల్ మిమ్మల్ని కుదిపేస్తుందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు అంకుల్. చెప్పండి అంకుల్. మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్షణ అంటే నాకు ఇష్టం. తన కోసం, తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిరికి పొందేలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళు ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అయినా నువ్వు వీడి మాటలు పట్టించుకోవడం బావా, మేమంతా లేమా? వీడొక్కడే ఏం పీకుతాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటే? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి, పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం. హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు, చచ్చేలోపు ప్రతి సెకండ్ చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవరా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడ్రా. కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు.
మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు? నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా.